అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి పరీక్షా ఫలితాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈరోజు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో వేశారన్నమాట. మనకి ఈ నెల 20వ తారీఖున ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను అండ్ అలాగే ఫోటో కూడా చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు వరకు ఎంపీసీ విద్యార్థుల నుండి 1700 అబ్జెక్షన్స్ అయితే రావడం జరిగింది. అదే బైపీసీ వాళ్ళ నుండి 674 అబ్జెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. టోటల్ మనకి 2374 అబ్జెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ మనకి వెరిఫై చేసి ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తారు. ఫైనల్కి వచ్చిన తర్వాత మనకి పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పరీక్షా ఫలితాలు కూడా ఈ నెల 20వ తారీఖున రిలీజ్ చేసేందుకు ఎంసెట్ అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారన్నమాట. మనకి తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ కూడా జేఎన్టీయూ వాళ్ళు కండక్ట్ అయితే చేయడం జరిగింది. ఈ మంత్ 21st జేఎన్టీయూ మనకి పదవి కాలం కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీసీ పదవి కాలం ముగిసేలోపే ఎంసెట్ ఫలితాలు రిలీజ్ చేయడానికి అధికారులు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారన్నమాట. వాళ్ళకి అనుకున్న టైం కన్నా ముందుగానే రిలీజ్ చేసేలా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ టైం 21st కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. అందుకే ఈ నెల 20న ఫలితాలు రిలీజ్ చేసేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం మనకి 9 days లాస్ట్ ఇయర్ మనకి 11 daysలో ఫలితాలు అయితే రావడం జరిగింది. ఈసారి మనకి 9 daysలో వచ్చేస్తాయన్నమాట. అంటే మే 20నే మనకి ఫలితాలు అయితే రాబోతున్నాయి. డేట్ అండ్ టైం కన్ఫర్మ్ అయిన వెంటనే మీకు అఫీషియల్గా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్లో.